Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ యాక్టివ్ పాలిటిక్స్ ను స్టార్ట్ చేసింది. కూటమి వైఫల్యాలను ఎండగడుతుంది. వైసీపీ మరో పోరాటానికి కూడా సిద్ధమైన పరిస్థితి కనబడుతుంది. ఈ నెల 28న అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళనకు పిలుపునిచ్చారు. డిఎస్సి అక్రమాలతో పాటుగా నిరుద్యోగ వృత్తిపైన కూడా వైసీపీ పోరాటం చేస్తుంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ కూడా డిమాండ్ చేస్తుంది. పార్టీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ నెల 28న అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా పూర్తి స్థాయిలో డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలు ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఇస్తామని ఇచ్చినటువంటి హామీకి సంబంధించిన నిరుద్యోగ వృత్తిపైన కూడా వైసీపీ క్షేత్రస్థాయి పోరాటానికి రంగం సిద్ధం చేసినట్లుగా సమాచారం. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ఇప్పటికే విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ కూడా ఆ పార్టీ డిమాండ్ చేస్తుంది. మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టనున్నారు. అయితే 28న చేపట్టేటువంటి ఈ నిరసన కార్యక్రమాలతో అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాన్ని కూడా చేపట్టేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి క్షేత్రస్థాయి నాయకులతో వరుసగా సమావేశాలు నిర్వహించడం, కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలతో పాటుగా కూటమి హామీల అమలుకు సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయి పోరాటానికి వైసీపీ ప్లాన్ సిద్ధం చేసినట్లుగా సమాచారం. మరోవైపు పోరాటానికి వైసీపీ క్షేత్రస్థాయిలోనే అడుగులు వేస్తుంది. కూటమి వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగట్టడం, క్షేత్రస్థాయిలో పోరాటానికి కూడా వ్యూహ రచనను సిద్ధం చేయడం జరిగింది. ఇప్పటి వరకు ప్రెస్ మీట్లతో పాటుగా ఎక్కడికక్కడ వైసీపీ కూటమి ప్రభుత్వం పైన విరుచుకుపడుతున్నటువంటి సందర్భాలు మనం చూసాం. కానీ ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ఇకపైన యాక్టివ్ పాలిటిక్స్ స్టార్ట్ చేసింది అంటే అవుననే సమాధానం వినబడుతుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్ చెప్పండి, వైసీపీ స్టార్ట్ చేస్తున్నటువంటి ఈ యాక్టివ్ పాలిటిక్స్ ను ఏ విధంగా చూడొచ్చు అంటారు? 28వ తారీఖు ప్రతి జిల్లా కేంద్రంలో కూడా క్షేత్రస్థాయి పోరాటానికి సిద్ధం చేసినటువంటి రీసెంట్ అప్డేట్స్ ఏంటి? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యక్రమాలనే కాదు, పార్టీ నేతలను కూడా యాక్టివ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఇటీవల చోటు చేసుకున్న వ్యవహారాలు మనం ఒకసారి చూస్తే రాష్ట్రంలో అధికార పక్షం కాకుండా ప్రతిపక్ష నేత ఇంటికి వలసబాట పడ్డారు. డిఎస్సి సంబంధించిన స్పోర్ట్స్ కోటా ఉద్యోగులు కావచ్చు, మరోపక్క ఆక్వా రైతులు కావచ్చు, పొగాకు రైతులు కావచ్చు, ఏదైతే ఇటు లాకప్ డెత్ వ్యవహారాలు, అటు శాంతి కుమార్ మరణం కావచ్చు, మరోపక్క ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనల పైన వైఎస్ఆర్సీపీ యాక్టివ్ అవుతుంది, పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా విద్యార్థుల కోసం మరోసారి వైసీపీ ఓటెక్కనున్నదనే సమాచారం మనకు వినిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ డిఎస్సిలో జరిగిన అక్రమాలు, నిరుద్యోగ వృత్తి, మరోపక్క ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ వైసీపీ యువజన విభాగం, మరోపక్క వైసీపీ విద్యార్థి విభాగం డిమాండ్ చేస్తుంది. అయితే కూటమి వైఫల్యాలపై ఇప్పటికే కూటమి వైఫల్యాలను వైసీపీ ఎండగట్టింది. మరోపక్క ఈ నెల 28వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ నేతలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం కూడా ఏవైతే విద్యార్థుల సమస్యలపై, మరోపక్క డిఎస్సి అక్రమాలు, నిరుద్యోగ వృత్తిపై కూడా వైఎస్ఆర్సీపీ పోరాటాలు నిర్వహిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఇటీవల పార్టీ కార్యక్రమాలను యాక్టివ్ చేయడమే కాకుండా నేరుగా ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో ఒక అడుగు ముందుకేస్తున్నారు. ఏదైతే తన పార్టీ కార్యాలయానికి వచ్చిన వారి సమస్యలు వింటున్నారు, మరోపక్క అడ్రస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇటు ఆక్వా రైతుల అంశంలో కూడా జగన్మోహన్ రెడ్డి భీమవరంలో బహిరంగ సభ నిర్వహించారు. ఇటు పొగాకు రైతులకు సంబంధించి రాబోయే రోజుల్లో కందుకూరు నియోజకవర్గంలో పర్యటిస్తాను, గోదావరి జిల్లాల్లో ఎక్కడో చోట మరో బహిరంగ సభకు ప్లాన్ చేయడానికి వైసీపీ సిద్ధం చేస్తుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూటమి వైఫల్యాలపై వైసీపీ నిరంతరం పోరాటం చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ రాబోయే ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ముందస్తు వ్యూహాలతో వెళ్తున్నారు. ఇప్పటికే రాబోయే రోజుల్లో తన ప్రణాళికను కూడా ఆయన నేరుగా వివరిస్తున్నారు. ఇప్పటికే 2 సంవత్సరాల కాలం అయింది. మరో సంవత్సర కాలం తర్వాత వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పార్టీ ప్లీనరీ, మరో పక్క పాదయాత్ర లాంటి
మొదలవుతాయంటూ ఇప్పటికే వైసీపీ అధినేత కానీ కిరణ్ జగన్మోహన్ ప్రధానంగా రెడ్డి పార్టీ మీరు అన్నట్లుగా సాయి కృష్ణకి సంబంధించినటువంటి ఇష్యూ అయినా, క్రాంతి కుమార్కి సంబంధించినటువంటి అంశమైనా, లేదా మత్స్యకారులకి ఏదైతే బోటు ప్రమాదానికి సంబంధించినటువంటి అంశమైనా జగన్ వెళ్ళిన తర్వాత వెంటనే కార్యాచరణ అమల్లోకి వచ్చినటువంటి మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు తీసుకున్న ఈ కీలక డిమాండ్ల పైన కూటమి ప్రభుత్వం ఏం స్టాండ్ తీసుకునేటువంటి అవకాశాలు ఉండొచ్చు అంటారు? సిరాజ్, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళిన తర్వాతనే కూటమి స్పందిస్తుంది. ఇటు సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కావచ్చు, క్రాంతి కుమార్ మరణం కావచ్చు, మరోపక్క ఇటు ఆక్వా రైతులు కావచ్చు, పొగాకు రైతులు కావచ్చు, డిఎస్సి నిరుద్యోగులు కావచ్చు, పారిశుద్ధ్య కార్మికులు కావచ్చు. ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డిని స్థానికంగా ఉన్న పారిశుద్ధ్య కార్మికులు కలిశారు, తమ ఉద్యోగాలు పీకేశారు, తమకు న్యాయం చేయాలంటూ జగన్ కోరిన నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి స్పందించిన తర్వాతనే కూటమి స్పందిస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోతే ఎంతో కొంత న్యాయం జరుగుతుంది అనే వర్షన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సమస్య. నిన్న పొగాకు రైతులతో మీటింగ్ జరిగిన సమావేశంలో కూడా ఒక రైతు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డికి వివరించిన విధానం కూడా మనం చూసాం. ఏదైతే మీరు జగన్మోహన్ రెడ్డిని పిలుచుకురావండాయా, రేట్లు పెరుగుతాయి, మీరు మా దగ్గరకు వచ్చి డిమాండ్ చేయడం ఎందుకు అనే యోచనలో ఏవైతే పొగాకు రైతు యాజమాన్యాలు మాట్లాడాయంటూ ఒక రైతు జగన్మోహన్ రెడ్డికి నేరుగా వివరించడంతో జగన్మోహన్ రెడ్డి కూడా ఒక ప్రణాళిక రిలీజ్ చేశారు. రాబోయే రోజుల్లో ఇటు పొగాకు రైతులకు సంబంధించిన అంశాలపైన కూడా ఆయన నేరుగా ధర్నాకు కూడా పూనుకుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ తన పార్టీ నేతలను కార్యకర్తలను యాక్టివ్ చేస్తూ ఇటు ప్రజా సమస్యలపై పోరాడుతున్నారు, విద్యార్థుల సమస్యలపై, రైతులపై, మరోపక్క పారిశుద్ధ్య కార్మికులు, ఇలా వరుసగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు, శాంతి భద్రతల అంశం పైన, మరోపక్క రాష్ట్రంలో ఏవైతే తమ పార్టీకి సంబంధించిన నేతల అరెస్టుల పైన కూడా జగన్ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒకంత నేతలకు భరోసా కల్పిస్తున్నారు. ఈ సిదిరి అప్పలరాజు అరెస్టు వ్యవహారం కూడా మనం స్పష్టంగా గమనించవచ్చు. సిదిరి అప్పలరాజు భార్యకు జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేశారు, భరోసా ఉంటాము, మేము ఆదుకుంటాం, అండగా ఉంటామంటూ ఒకవైపు తన పార్టీకి సంబంధించిన నేతలను ఓదార్స్తూ మరోపక్క ప్రజల సమస్యలను అడ్రస్ చేయడం కూడా జగన్మోహన్ రెడ్డి ఒకంత ముందడిగేస్తున్నారు. ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను నేతలను పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నప్పుడు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి సమర్థవంతమైన పాత్ర పోషిస్తారంటూ ఇప్పటికే పలు నిఘు విభాగాలు కూడా ప్రభుత్వానికి అందించాయి. అయితే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ యాక్టివ్ కార్యక్రమాలు, అంటే క్షేత్రస్థాయి ఆందోళన కార్యక్రమాలు అంటే ఎజెండాలో ఏమేమి అంశాలు ప్రధానంగా ఉండేటువంటి అవకాశం ఉండొచ్చు? అంటే నిరసన కార్యక్రమాలకు సంబంధించిన వాటిలో సిరాజ్, ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో రైతుల సమస్యలపైన ధర్నాలు కొనసాగుతున్నాయి. గోదావరి జిల్లా లాంటి చోట ఆక్వా రైతులు, కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా లాంటి జిల్లాల్లో పొగాకు రైతులు, ఇటు రాయలసీమకు వచ్చే వరకు ఏవైతే హార్టికల్చర్ కు సంబంధించిన సమస్యలు కావచ్చు, ఇటు వేరుశనగ రైతులు కావచ్చు, పలు రకాల రైతులకు సంబంధించిన అంశాలే కాకుండా ఆయా జిల్లాల్లో కూటమి నేతలు చేస్తున్న అవినీతి వ్యవహారాల పైన, ఇటు ఇసుక, అటు మద్యం, ఇటు బెల్ట్ షాపులు, ఇలా వరుసగా ఏదైతే స్థానికంగా ఉన్న అంశాల పైన కూడా వైసీపీ పోరాటాలు కొనసాగుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంచదారలో జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారం పైన అటు నేరుగా వైఎస్ఆర్సీపీ ఒక భారీ బహిరంగ పిలిపించింది, నిరసన వ్యక్తం చేసింది, ఆ ప్రాంతానికి వెళ్ళింది. కొండలు గుట్టలు మాజీ ఏదైతే బీజేపీ ఎంపీ తవ్వుతున్నారు, జనసేన ఎమ్మెల్యే సమర్థిస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ ఇప్పటికే నిరసన కార్యక్రమాలు పిలిపించింది. వైఎస్ఆర్సీపీ నిరసన చేసిన తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ మైనింగ్ జోన్, ఏదైతే ఫ్రీ మైనింగ్ జోన్ గా ఆయన ఆదేశాలు జారీ చేశారు. పర్యావరణ చట్టాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ పవన్ ప్రకటించిన నేపథ్యం. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక అంశాన్ని మనం స్పష్టంగా గమనించవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ఆందోళన చేసిన, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి సమస్య వెళ్ళినా, జగన్మోహన్ రెడ్డి స్పందించిన తర్వాతనే కూటమి ప్రభుత్వం మేము ఆ చర్యను వాటిని మేము పరిష్కరిస్తున్నామంటూ ప్రజలకు కానీ ఇటు నేతలకు కానీ హామీ ఇచ్చే పరిస్థితి. ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది, ప్రతిపక్షం స్పందిస్తే తప్ప అధికారం పక్షం స్పందించదా అనే కోణంలో కూడా విమర్శలు వ్యక్తమైతే చూడాలి. విద్యార్థుల సమస్యలు కావచ్చు, రైతుల సమస్యలు కావచ్చు, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు కావచ్చు, రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఎదుర్కొంటున్న సమస్యల పైన కూడా వైఎస్ఆర్సీపీ అధ్యయనం చేస్తుంది. స్థానికంగా పోరాటాలు కొనసాగించమని నేరుగా జగన్ దిశానిర్దేశం చేస్తున్నారు. కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ యాక్టివ్ పాలిటిక్స్ అయితే మొదలుపెట్టినట్లుగా తెలుస్తుంది. కూటమి వైఫల్యాలని ప్రధానంగా ఎండగడుతూ క్షేత్రస్థాయి పోరాటానికి సిద్ధమైంది.
ఈ నెల 28న అన్ని జిల్లా కేంద్రాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ప్రధానంగా ఈ కార్యక్రమాల్లో కూటమి ప్రభుత్వాన్ని పలు అంశాలపైన కూడా ప్రశ్నలు సంధించేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. డిఎస్సి అక్రమాలపైన ఇప్పటికే డిఎస్సికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి ఇష్యూతో పాటుగా నిరుద్యోగ వృత్తి, రాష్ట్రంలో ఉద్యోగాల కల్పన పైన కూడా వైసీపీ పోరాటం కొనసాగించేటువంటి అవకాశం కనబడుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల వల్ల ఇప్పటికీ విద్యార్థులు నష్టపోతున్నారంటూ పదే పదే వైసీపీ ఆరోపణలు గుప్పించిన క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో ఈ అంశాలను ప్రజల ముందుకు తీసుకువెళ్లడంతో పాటుగా కూటమి ప్రభుత్వాన్ని ఎండగట్టేటువంటి యోచనలో వైసీపీ కనబడుతుంది. పార్టీ యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో ప్రధానమైనటువంటి ఎజెండాను నిరసన కార్యక్రమానికి మాత్రం పిలుపునివ్వడం జరిగింది. చూడాలి తాజాగా వైసీపీ క్షేత్రస్థాయి పోరాటానికి సిద్ధమైన నేపథ్యంలో కూటమి నేతలు దీనిపైన ఏ విధంగా స్పందించబోతున్నారు, తాజా ఎజెండాలపైన కూటమి స్టాండ్ ఏ విధంగా ఉండబోతుంది. ప్రధానంగా ఇప్పటికే కీలకమైనటువంటి అంశాలపైన వైసీపీ యొక్క స్టాండ్ తీసుకొని ప్రజల్లోకి వెళ్లిన వెంటనే కూటమిలో వచ్చినటువంటి చలనం, విపక్ష ప్రతిపక్ష పార్టీ ప్రజల్లోకి వెళ్తే తప్ప కూటమి నేతలు స్పందించరా అనేటువంటి వైఖరి సంకేతాలు వెళ్ళాయి అనేది మాత్రం వైసీపీ నేతలు చేస్తున్నటువంటి ప్రధాన కామెంట్. సో ఇప్పుడు మరోసారి నిరసన కార్యక్రమాలకి దిగడం ద్వారా కూటమి ప్రభుత్వంలో 20 చలనం రాబోతుంది. ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు, ఈ సమస్యలపైన ఏ విధంగా స్పందించబోతున్నారు అనే అంశంపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.